వాస్తవ అందరికీ నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. మనం ప్రేయర్తో ప్రారంభిద్దామండి. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. అందరిలో ఉన్న మాస్టర్ గారికి ఎకిరాల కృష్ణమాచార్య వారు. ఈరోజు మనం హోమియోపతి సాఫ్ట్వేర్స్ మనం చూస్తున్నామండి. అందులో ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న సింథసిస్ రెపర్టరీ చూసాం మొట్టమొదట, కొన్ని కేసులు అందులో చేసాం. తర్వాత కంప్యూటర్లో అంటే పీసీలో కంప్లీట్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ చూసాం. వాటి ఆప్షన్స్ అందులో ఏమేమి ఉన్నాయి, అందులో మెటీరియల్ ఎలా ఉంది, అలాగే కొన్ని రెపర్టరీ, కంప్లీట్ రెపర్టరీ ఉంటుంది, అందులో కూడా కేసు ఇచ్చేసి. తర్వాత రాడార్ వాపస్ సాఫ్ట్వేర్ చూసాం. రాడార్ వాపస్లో కూడా అందులో మందులు మెటీరియల్ ఏమున్నాయి, రెపర్టరీలు ఏమున్నాయి, ఇంకా జర్నల్స్ ఇవన్నీ ఏమున్నాయి, అవన్నీ చూసి ఇప్పుడు కొన్ని కేసెస్ మనం చూడాల్సి ఉంది. ఇంకా కొద్దిగా అప్పుడు మనం చూసాము కొన్ని కేసెస్ కంప్లీట్ డైనమిక్స్లో కొన్ని కేసెస్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఏమిటంటే మీకు స్క్రీన్ ఒకటి పెట్టాను నేను. అందులో ఏమిటంటే రూబ్రిక్స్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఎప్పుడంటే కొంచెం మెటీరియల్ బాగా టచ్లో ఉన్న తర్వాత, ఆర్గన్ అనేది టచ్లో ఉన్న తర్వాత కొన్నాళ్ళు డాక్టర్స్ ఆర్గనాను మెటీరియల్తో వైద్యం బాగా అలవాటయ్యాక అప్పుడు ఈ రూబ్రిక్స్ కూడా ఉపయోగించాలన్నమాట. ప్రారంభంలోనే కాకుండా తర్వాత. అయితే ఇది నాలెడ్జ్ మాత్రం రూబ్రిక్ అని నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రయోగం అది కూడా అప్పుడు తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు వీటిని వాడాలన్నమాట. అందులో ఆ రూబ్రిక్స్లో మెయిన్గా ఏంటంటే మైండ్ రూబ్రిక్స్, మైండ్కి సంబంధించిన ప్రవర్తన రూపంలో ఉంటాయండి. అంటే మన కామన్ ఎక్స్ప్రెషన్స్ పేషెంట్ మనం దగ్గరికి వచ్చాక ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా నవ్వుతాడు, ఎలా చేతులు ఊపుతాడు, ఎలా కూర్చునేటప్పుడు అడిగి కూర్చుంటాడా, అడగకుండా కూర్చుంటాడా, వాళ్ళు బారదాప కూర్చుంటాడా, వెనక్కి ఎరగబడతాడా, దండగట్టు కూర్చుంటాడా, ఇవన్నీ కూడా అతని మానసిక లక్షణాలే. మానసిక లక్షణాలు విడిగా అతన్ని అడిగి మనం తెలుసుకునే కాదండి, చూసి గ్రహించి మాట్లాడి అతను ఆ మాట్లాడుతుండగా మనకి చాలా తెలుస్తాయి. మెయిన్ అలాగే వచ్చేస్తాయండి. అడిగిన తర్వాత విలువ తక్కువ ఉంటుంది, అడక్క ముందు మనం గమనించే వాల్యూ ఎక్కువ అనమాట. అంచేత స్వభావానికి, తరహాకి, అతని యొక్క హావభావాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. మిగతావన్నీ కూడా చూడాలి. అంటే అతను జనరల్ సిమ్టమ్స్, అలాగే మొడాలిటీస్, కాజేషను, కాన్కంప్టెడ్ సిమ్టమ్స్ ఇవన్నీ చూడాలి. అయితే స్వభావానికే ప్రత్యేకత అనమాట. స్వభావంలోనే అతని మనిషి ఉంటాడు. మనిషికి కదా మందు, వ్యాధి పేరుని బట్టి కాకుండా మనిషి మొత్తానికి మనం మందు వేస్తున్నాం కనుక దాంతో అతనికి అనారోగ్యం ఏ రూపంలో ఉన్నా సరే తగ్గిపోతుంది కనుక మనం స్వభావాన్ని, మైండ్ని కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మిగతా అన్నీ నేర్చుకోవాలి మైండ్తో పాటు. కానీ
కొంతమంది అయితే ఓన్లీ మైండ్ని బట్టి మందు చేస్తుంటారు. చాలా వ్యాధులు తగ్గిపోతుంటాయండి. మనం అది బాగా ఎక్స్పర్ట్స్ అలా చేస్తారు. ఓన్లీ మైండ్‌ను అంటే అందులో మన మెంటల్ సిమ్టమ్సే ఉంటాయి. ఇంకేం ఉండవు. అయితే అతనికి జ్వరాలు తగ్గిపోతాయి. అల్సర్స్ తగ్గిపోతాయి. క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మైండ్ మీద బేస్ ఇస్తే బాగా లోతుగా వెళ్లి పనిచేస్తదనమాట. అది పట్టుకోవడం అనేది ఒక స్కిల్. ఏ స్కిల్ అన్నా శ్రద్ధను బట్టి మనం నేర్చుకుంటే అది అలవాటు పడుతుంది గనుక మనం ఈ అవగాహన తరగతుల్లో మనం కొన్ని చూసాం మనం. ఎలా ప్రవర్తిస్తారన్నది ఇప్పుడు కొన్ని కేసెస్ చూద్దామండి. ఇందులో కూడా మనకి ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. ఇది ఒక కేస్ అనమాటండి. ఈ కేసులో ఒక అబ్బాయి అబ్నార్మల్ బిహేవియర్ అనమాటండి. ఇప్పుడు అతని ప్రవర్తనలో మార్పు రావాలి మనకి. చాలా అల్లరి. చాలా అల్లరి, చాలా తలనొప్పిగా తయారయ్యాడు పేరెంట్స్‌కి, టీచర్స్‌కి గూడాను. కానీ అమాయకత్వం ఉంది. బాగా అల్లరుంది. అంచేత ఏమి మనం చెప్పినయి ఏమి అర్థం కాదు. తెలివి తక్కువ. అంచేత దాన్ని ఇంబెసిలిటీ అంటారు. తెలివి తక్కువతనాన్ని ఇంబెసిలిటీ అంటారు. అదే నోట్ చేసుకున్నారక్కడ. ఇంబెసిలిటీ. తర్వాత టీచర్ ఏం చెప్పారంటే, "పిల్లోడికి చదువు మీద ఏమి ఆసక్తి ఉండదండి బాబు. అసలు ఈడిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎక్కువ అలా మాటతోనే ఉంటాడు. బాతకాని ఎక్కువండి బాబు. ఆడితోని ఈడితోని ఏదో అసుకేసి కూర్చుంటాడు. సీరియస్‌నెస్ ఉండదు అసలు దేని విషయంలోనూ." బాతాకాని అంటే గాసిప్. గాసిప్ మాట్లాడుతా ఉంటాం కదండీ! గాసిపింగ్. అదో పాయింట్. అంటే ఈ పాయింట్స్ అన్నీ మనకు తెలిసే ఉంటాయి. మనం వాటిని కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకోవడమే. నేర్చుకుంటే వాళ్ళ యొక్క తత్వానికి సంబంధించిన మందే వచ్చేస్తది. అంచేత ఏం చెప్తున్నారు ఆ కుర్రోడి గురించి? ఆ కుర్రోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే తెలివి తక్కువతనం ఉంది. ఇంబెసిలిటీ. తర్వాత అలా ఏదో అసుకేసి కూర్చుంటాడు అందరితోని ఏదో బాతకాని. గాసిపింగ్. మనం ఏమి చెప్పినా పట్టించుకోడు. అంటే కేర్‌లెస్‌గా ఉంటాడు. ఏ విషయంలోనూ కేర్‌లెస్‌గా ఉంటాడు. కేర్‌లెస్‌కి ఒక పదం ఉంది. హీడ్‌లెస్ అని. హీడ్‌లెస్ అంటే కేర్‌లెస్సే. ఆ హీడ్‌లెస్ అని పిలిచారన్నమాట కేర్‌లెస్‌ని. అంచేత ఆహ్, ఏది పట్టించుకోడు అన్నదానికి హీడ్‌లెస్ అని పెట్టారు. ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఓ సింతేనా అని ఈజీగా తీసుకుంటాడు. ఆ ఈజీగా తీసుకోవడానికి ఫ్రైవోలస్. ఫ్రైవోలస్. అంటే దేన్నన్నా ఓ సింతే కదా అన్నట్టుగా ఈజీగా తీసుకుంటాడనమాట. ఫ్రైవోలస్. అంచేత మనకి ఇంబెసిలిటీ తెలివి తక్కువతనం. బాతా కాని కబుర్లు పెట్టి కూర్చుంటాడు. గాసిపింగ్. తర్వాత కేర్‌లెస్‌గా ఉంటాడు మనిషి. పరీక్షలు అంటే పరీక్షలు లేవు, ఏమి లేవు అన్నట్టుగా ఏదో అలాగా అందరూ కంగారు పడుతుంటే ఈడు మామూలుగా తిరుగుతా ఉంటాడు. అది కేర్‌లెస్‌నెస్. దానికి హీడ్‌లెస్. ఓ సింతే కదా అనుకుంటుంటాడు ప్రతిదాన్ని. ఫ్రైవోలస్ అది. తేలిగ్గా తీసుకోవడం ప్రతిదాన్ని. ఇంతకీ అతని బిహేవియర్ ఎలాగుంది ఇప్పుడు? అతని తల్లిదండ్రులు డాక్టరు గదిలోకొచ్చిన వెంటనే ఆ కుర్రాడు ఏం చేశాడు? గబాల్న అక్కడ రిసెప్షన్ ఉంటే ఆవిడ దగ్గరికెళ్ళిపోయి ఫోన్ ఇలా నేల మీదకి తోసేసాడు. విసిరేసి అక్కడి నుంచి దాని మీద కాల్ చేయడం మొదలెట్టాడు. నవ్వుతున్నాడు. ఆ ఫోన్‌తో హలో, హలో అంటూ నవ్వుతున్నాడు. అంటే ఆటలాడే, హాస్యమాడే ప్లేఫుల్. ఆటలాడే, హాస్యమాడే ప్లేఫుల్. గబాల్న ఇదేంటి ఈ కుర్రాడు అల్లరి చేసేస్తున్నాడని ఫాదర్ ఏం చేస్తున్నాడని పట్టుకొని గదిలో ఉంచడానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే ఏం చేశాను డాక్టర్ దగ్గరికెళ్ళిపోయి డాక్టర్ జేబులో పెన్ లాగేసుకున్నాడు. పెన్ లాగేసుకొని కుర్చీ ఉంటది కదా! రివాల్వింగ్ కుర్చీ ఇలా పక్కకు తోసేసాడు. తోసేసి నవ్వటం మొదలెట్టాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి ఒక రూబ్రిక్ ఉందండోయ్! ఆ రూబ్రిక్ ఏంటనుకున్నారు? మాస్టర్‌లని ఏడిపించేవాళ్ళు, ఫ్రెండ్స్ ఎనకాల ఆ కాగితాలు వీపు మీద అంటించేవాళ్ళు, లేతే కూర్చునే చోట జిగురు రాసి అది ఆ కూర్చొని గాని ఇలాగ అంటుకుని లేవడం ఇబ్బందయితే నవ్వుకునేవాళ్ళు. ఇలాగ ట్రిక్కులు ప్లే చేస్తా ఉంటారు చూసారండి? అలాగా అదంతా మాస్టారు కూర్చునేటప్పుడు కుర్చీ లాగేసి సైలెంట్‌గా పక్కకొచ్చేసేవాడు. ఇదంతా ఇందులోకొస్తది. ఏంటంటే అది మ్యాలిషియస్. మ్యాలిషియస్ అంటే అపకార బుద్ధి. డర్టీ ట్రిక్స్ ప్లే చేస్తా ఉంటాడు. డర్టీ థింగ్స్ అంటే ఇవే. ఏడిపించడం అనమాటండి. మ్యాలిషియస్ డిజైర్ టు ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ ఆన్ దేర్ టీచర్స్. మాస్టర్‌లని, చుట్టుపక్కల క్లాస్‌మేట్‌లని అందరిని ఏడిపిస్తా ఉంటాడు ఈడు. ఆడి చొక్కా లాగి, జేబులో ఏసేసి, చిన్న బెడ్డ ముక్క ఉంటే బెడ్డ ముక్క ఫ్రెండ్ జేబులో పడేసి, లేతే ఆడి బుక్స్ దాసేసి
అదే మాస్టర్ వస్తుంటే ఆ బోర్డు మీద ఏదో రాసి ఇలా ఏడిపిస్తూ ఉంటాడు. దానికి రూబ్రిక్ అనమాట ఉన్నది. అంటే మాస్టర్‌ని క్లాస్‌మేట్‌లని ఏడిపించే బుద్ధి ఉన్నవాళ్ళకి పడుతది. మ్యాలిషియస్, డర్టీ థింగ్స్, డిజైర్ టు ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ ఆన్ దేర్ టీచర్స్. ఎవరండి? స్కూల్ బాయ్స్. స్కూల్ బాయ్స్ డిజైర్ టు ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ ఆన్ దేర్ టీచర్స్. అదనమాట. అది మ్యాలిషియస్, అపకార బుద్ధి. అప్పుడు అసలు సమస్య ఏంటి అని డాక్టర్ గారు పేరెంట్స్‌ని అడిగాడు. అమ్మో! చాలా అల్లరండి బాబు వీడు. ఎప్పుడు ఏదో వింతైన పనులు చేస్తా ఉంటాడు. ఇప్పుడు నేల శుభ్రం చేస్తున్నారనుకోండి బకెట్‌లోకి ఏదో ఇసురుతాడట. అదంతా తూలి చిమ్మేస్తది. దూరం నుంచి వాడు పడేస్తాడనమాటండి. పడేస్తే బకెట్‌లోది అలా చిమ్మేస్తది. కొన్నిసార్లు ఎవరైనా టేబుల్ మీద ఆహారం తింటున్నారనుకోండి, అక్కడికొచ్చేసి ఇలాగ లాగేసి ఇసిరేస్తాడు. ఆ భోజనం పాడు చేసేస్తా ఉంటాడు. అంటే యాంటిక్స్ ప్లేయింగ్. యాంటిక్స్ ప్లేయింగ్ అంటే ఫూలిష్‌గా బిహేవ్ చేస్తూ ఇతరుల్ని ఏడిపిస్తా ఉంటాడనమాట. ఇంకో చోట కూర్చోడు, ఇక్కడ ఉంటాడు ఇప్పుడు, అలా బయటికెళ్తూ ఉంటాడు, ఇలా ఉందని చదువు మీద దృష్టి లేదు. ఓవరాల్‌గా కుర్రోడి పరిస్థితి ఇది. ఆల్రెడీ పాయింట్స్ కూడా రాసేసుకున్నాం మనం. ఇంబెసిలిటీ, గాసిపింగ్, హీడ్లెస్, ఫ్రైవోలస్, ప్లేఫుల్, మాలిషియస్, స్కూల్ బాయ్స్ డిజైర్ టు ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ ఆన్ దేర్ టీచర్స్, యాంటిక్స్ ప్లేయింగ్. ఇదనమాట. అతని మందు ఇందులో ఉంది. అతను బాగుపడాలంటే ఉన్న పాయింట్స్ ఇవి. దీన్ని బట్టి తీసుకున్న మందు అతని జీవితాన్ని మార్చేస్తది. అల్లరి తగ్గిపోద్ది, స్కూలుకెళ్తాడు, చదువు మీద శ్రద్ధొస్తది. ఎక్కడో దృక్పథంలో మార్పు తీసుకొస్తది ఈ మందు. ఏ మందిచ్చారో చూద్దాం. అంటే మరి స్వభావానికి వైద్యం చేయాలన్నమాటండి. తరహాలో ఉంటది నాయనా వ్యాధంతాని, ఎక్కడో ఉంటదనుకున్నారు గనక అని మాస్టర్ గారు చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు. తరహాలో ఉంటది పట్టుకో నాయనా, తరహాను పట్టుకో ముందు అంటా ఉంటారు. తరహా అంటే ఇదే. ఇతను ఎలా ఉంటాడన్నదే తరహా. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకెళ్దాం అంటే. ఏం రూబ్రిక్స్ తీసుకున్నారండి? ఇప్పుడు మనం చెప్పినయే లిస్ట్ పెట్టాను అంతే కదా! స్కూల్ బాయ్స్ డిజైర్ టు ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ ఆన్ దేర్ టీచర్స్ ఫస్ట్. ప్లేఫుల్, హీడ్లెస్, గాసిపింగ్, ఫ్రైవోలస్, యాంటిక్స్ ప్లేయింగ్, ఇంబెసిలిటీ ఇవన్నమాట. ఇదే మనం అక్కడ లిస్ట్‌లో రాసుకున్నాం. నెక్స్ట్ ఈ రూబ్రిక్స్ తీసుకుంటే మన మంది ఏమి సెలెక్ట్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారో చూద్దాం. ఇది. అనాలిసిస్‌లో ఈ రూబ్రిక్స్ పెట్టారు. ఇవి ఆ రూబ్రిక్స్‌లో ఉన్న డ్రగ్స్ ఇయి. ఒక్కో రూబ్రిక్స్‌లో ఉన్న డ్రగ్స్ ఇవి మందులివి. ఇది మందు. లెకసిస్ వేశారండి. ఎందుకంటే అన్ని రూబ్రిక్స్‌లోనూ లెకసిస్ ఉంది. మెయిన్‌గా ఇది. ఈ అల్లరిగాడు మాలిషియస్, విండిక్టివ్, స్కూల్ బాయ్స్ ప్లే డర్టీ థింగ్స్ ఆన్ అదర్స్ ఆర్ దేర్ టీచర్స్. ఇదే మెయిన్ గనక ఇది ఎందులో ఉందంటే లెక్సిస్‌లో ఉంది గనక ఇది కీ పాయింట్ అనమాట. ఇది ఎంట్రీ పాయింట్ అంటారు మనం. ఎంట్రీ పాయింట్ అంటే ఈ రూబ్రిక్ ద్వారా ఎంటర్ అవుతారన్నమాట కేసులోకి. అంచేత లెక్సిస్ వేశారు మరి. లెక్సిస్ 200 వేశారు. అదే మనం ఇలా చేసామన్నమాట. లెక్సిస్ 200 వేశాక అతనిలో మార్పొచ్చింది. తప్పు గదా ఇది అని తెలిసింది. నచ్చజెప్తే వింటున్నాడో, ఏడిపించడాలు, వెకిలితనాలు తగ్గినియి. తగ్గడం అంటే మర్నాడు పొద్దుడికే తగ్గిపోవండి. అలా స్లోగా ఈ మధ్య బానే ఉంటున్నాడండి. కొంచెం పిలిస్తే వస్తున్నాడు. కొంచెం కుదురుందండి. ఈ మధ్య కొంచెం కుదురొచ్చింది ఈడికి అంటారన్నమాట. కొంచెం కుదురొచ్చిందంటారు. ఏమి ఎలా ఉన్నావు అన్నామనుకోండి నవ్వుతాడు. అంతకుముందు ఏడిపించాడు, డాక్టర్‌ని ఏడిపించాడు జేబులో పెన్ తీసేసుకొని. అలాగే మార్పొస్తదన్నమాట. అలా పట్టుకోవాలి మనం. అతను శారీరకమైన బాధలు గూడా అన్నీ పోతాయి దానివల్ల. అస్తమానం సెగ్గడ్లొస్తే సెగ్గడ్లు తగ్గిపోతాయి. జ్వరాలొస్తుంటే జ్వరాలు తగ్గిపోతాయి. ఇలా ఏదో నిద్దట్లో ఉలిక్కి పడుతుంటే ఉలిక్కి పడటం తగ్గిపోద్ది. ఇవన్నీ గూడా నయమైపోతాయి. క్యాండిడేట్ యొక్క ప్రవర్తనను మనం పట్టుకోవాలి. ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. రెండో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. ఇది. ఇదేమిటంటే కేస్ ఆఫ్ 5 ఇయర్ అండర్ డెవలప్డ్ గర్ల్ హూ లుక్డ్ లైక్ 2 ఇయర్స్. 5 ఏళ్ల అమ్మాయి డెవలప్‌మెంట్ లేదు బాడీలోను. ఏదో బాడీలో డెవలప్‌మెంట్ లేదు.
లేక చిన్న 2 ఏళ్ల వయసులో కనపడుతుంది 5 ఏళ్ల అమ్మాయి. ఇంకా ఆవిడ బిహేవియర్ ఎలా ఉందో గమనించే వాళ్ళు చెప్పారు నాకు. ఏం చెప్పారు? ఆ మదర్ చెప్పారు. చిరాకు వచ్చినప్పుడు మాత్రం కొరికేస్తుందన్నది. కొరికేస్తుందని బైటింగ్ చిల్డ్రన్ని. బైటింగ్ పెట్టారండి. ఇంకెలా ఉంటది అని అడిగితే నడుస్తూ నడుస్తూ పడిపోతుందండి. చేతులో ఏముంటే అది జారిపోతుంటది, పడేస్తుంటది కింద అన్నారు. అలా చేతులో ఏముంటే అది జారబడవడాన్ని ఆక్వర్డ్. డ్రాప్స్ అంటే వదిలేయడం. చేతిలోంచి జారిపోవడం. డ్రాప్స్ థింగ్స్. మ్యాట్రిమోనిలో అది ఎక్కువుంటది. ఎపిస్‌లో ఎక్కువుంటది. ఇంకోటేంటి స్కూలుకెళ్ళొచ్చి మాస్టర్‌లు ఇలా చెయ్యూపి, అలా చెయ్యూపి ఏదో పాఠం చెప్తుంటే ఇంటికొచ్చి మళ్ళీ ఒక డ్రామా యేసేస్తుంది. ఆ మాస్టర్‌లు ఎలా చెప్పారో అలా ఇమిటేషన్ చేస్తుంది. ఉపాధ్యాయుల్ని అనుకరిస్తుందనమాట. అదే పెట్టేశారు. ఈయన వాళ్ళ మదరు ఆ బిహేవియర్ చక్కగా చెప్పేస్తుంది. ఆవిడ ఎలా ఉంటది, ఇంటి దగ్గర ఎలా ఉంటది, స్కూల్‌లో ఎలా ఉంటది అన్నీను. ఏమన్నారు మైండ్ ఇమిటేషన్, మిమిక్రీ. ఇమిటేషన్, మిమిక్రీ. అంటే వాళ్ళని ఎలా ప్రవర్తించారో స్కూల్‌లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడుతాం. మాస్టర్ స్టేజ్ ఎక్కి ఎలా పాఠం చెప్పారో అలాగే ఈవిడ మాస్టర్‌లాగా కొంచెంసేపు యాక్షన్ చేస్తా ఉంటది. ఇమిటేషన్, మిమిక్రీ. అయితే తీసుకొచ్చినోడు ఏదో జాగ్రత్తగా తయారు చేసి తీసుకొచ్చారు కానీ బాబు ఈవిడ అంతా ఈ బట్టలు శుభ్రంగా ఉంచుకోదండి, అంతా పాడు చేసుకుంటది, మాపేసుకుంటది. అంట్లో డర్టీ. చాలా డర్టీగా ఉన్నారంటారు కదా! డర్టీ. ఇయన్నీ మైండ్ చాప్టర్‌లో ఉంటాయండి. డర్టీ. ఆవిడ ఎలా ఉంటే అలాగే అంతే ఇది. మన ఎదురుగా మనిషిలో ఏముందో అది. తర్వాత ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో తెలీదు. అన్నీ ఎతుక్కుంటా ఉంటది. ఏ ఒక్కటి కావాల్సినా అన్నీ ఎతుక్కుంటా ఉంటది. ఏదో ఒక ఆర్డర్‌లో చేయదు. ఏది ఎక్కడుందో తెలీదు. దాన్నేమంటారు చావోటిక్. ఇదొక పదం అనమాట. చావోటిక్ అంటే అయోమయం అని. అయోమయం అంటే ఒక ఆర్డర్ లేదు. ఇవి ఆవిడ గురించి ఇంకా ఉన్నాయి. ఇది. ఇంకోటి ఏం చేస్తే మంచి బట్టలు దగదగా మెరిసే బట్టలేసేసుకుంటా ఉంటది. ఓవర్ మేకప్ చేసేసుకుంటా ఉంటది. పెద్ద పెద్ద రింగులు పెట్టేసుకుంటా ఉంటది. ఇలా ఉండి అతి మేకప్ కదండీ! దాన్నేమంటారంటే దానికొక పదం ఉంది. రూబ్రిక్ ఒకటుంది. పాపిష్. పాపిష్ అనమాటండది. అంటే తెలుగులో డిక్షనరీలో చూస్తే పిచ్చి సొగసులు, పిచ్చి సొగసులు అని ఉందండి పాపిష్ అంటే. అలాగే నా వేషధారణ ఓవర్ అయిపోద్దనమాట. అంచేత పిచ్చి సొగసులన్నారు. రూబ్రిక్ ఏమిటంటే పాపిష్. అలా మాట్లాడుతూనే ఉంటుంది. లోక్వాసిటీ చిల్డ్రన్ ఇన్. తర్వాత ఆవిడేంటంటే కొంచెం రిలీజియస్ భజనలు, పాటలు అవి బాగా ఇష్టం ఆ అమ్మాయికి. ఆటికి వెళ్ళొస్తా ఉంటది. అంచేత రిలీజియస్ ఎఫెక్షన్స్ ఇవి పెట్టి లెగసీస్ 200 యేసారు. వేస్ట్‌లోకి ఆవిడ మామూలుగా ఫిజిక్‌లో గూడా, ఎదుగుదలలో గూడా మార్పొచ్చిందండి. ఇట్ ఈస్ హెర్ సిమిలిమమ్. ఆవిడ యొక్క తత్వ సంబంధమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ లెగసిస్. కొరకడం, బైటింగ్. చేతిలోంచి వస్తువులు జారసేయడం, ఆక్వర్డ్. మ్యాష్‌ని ఇమిటేట్ చేయడం. ఇమిటేషన్, మిమిక్రీ. ఈ పదాలు మనకు అలవాటు అవ్వాలన్నమాట. అలవాటైతే ఇంకా మనిషి వస్తే చాలు కరెక్ట్‌గా మనం పట్టుకోగలం. తర్వాత మురికి మురికిగా ఉంటది. ఏం పట్టించుకోదు. డర్టీ. ఏదో ఒక ఆర్డర్‌లో ఉండదు. ఏది ఎక్కడ పెట్టిందో తెలీదు. ఒక వస్తువు కావాలంటే ఇల్లంతా ఎతకడమే. చవోటిక్. అలాగే పిచ్చి సొగసులు. పాపిష్. అంటే మెరిసేది మెరుపులు, మెరుపులు, మెరుపులు అలాంటివి వేసేసుకుంటూ ఉంటారన్నమాట. ఓవర్ మేకప్. పాపిష్. మాట్లాడటం వాగుడుకాయ. లోక్వాసిటీ ఇన్ చిల్డ్రన్. అలాగే భజనలు అవి ప్రార్థనలు, భజనలు అవన్నీ ఇష్టం అనమాట వాడు. రిలీజియస్ ఎఫెక్షన్. లెగసిస్ వేశారు. లెగసిస్ ఎలా వేశారంటే చూద్దాం. ఇది ఇంగ్లీష్ అనమాట ఇది. ఇది ముందుది తెలుగులో పెట్టాను నేను. ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్ వెర్షన్. సేమ్ అదే ఇంగ్లీష్‌లో పెట్టాను. చూడండి. బైటింగ్, చవోటిక్, డర్టీనెస్, పాపిష్, మిమిక్రీ, ఇమిటేషన్ మిమిక్రీ, లోక్వాసిటీ అతిగా మాట్లాడడం, రిలీజియస్ ఎఫెక్షన్స్, ఆక్వర్డ్‌నెస్, డ్రాప్స్ థింగ్స్, లెగసిస్. లెగసిస్ వేశాక ఆవిడలో చాలా మార్పొచ్చింది. బావుంది. చదువులో పడింది. ఒక పద్ధతిలోకెళ్ళింది. అంటే ఆ మందే ఆవిడ లోపల ఆవిడనన్ని సెట్ చేస్తదనమాట. అందులో లెక్సిస్టర్ లాంటి మందులైతే చాలా లోతుగా వెళ్లి పనిచేస్తాయి. ఇవి ఓవరాల్‌గా ఒక 2 కేసులనమాట. ఇప్పుడు మిగతా కేసులు కూడా చూద్దాం.
మిగతా కేసులు ఎలా చూద్దామంటే, మనం మరి రిపర్టరీ మనం సాఫ్ట్‌వేర్ ఎలా వాడాలో మనకు తెలియాలి కదండీ! అంచేత సాఫ్ట్‌వేర్ ఉపయోగిందాం. ఉపయోగించి చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, మనం కంప్లీట్ డైనమిక్స్ సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చేద్దాం. ఇందులో కొన్ని కేసులు చేద్దామండి సాఫ్ట్‌వేర్ ఉపయోగించి. మొట్టమొదటి ఏంటంటే, ఈ సాఫ్ట్‌వేర్ చూడడానికి ఎలా ఉంటది? ఫస్ట్ పేజీ ఎలా ఉంటది? దీన్ని ఇండెక్స్ అని అంటాం. ఊరికే ఇక్కడ రిపర్టరీలో ఉన్న చాప్టర్‌లన్నీ ఇక్కడ కనపడతాయి. దేన్ని క్లిక్ చేస్తే ఆ చాప్టర్‌లోకి వెళ్తుంది. ఇండెక్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే కేసెస్ చేద్దాం. కేసెస్ ఎలా చేద్దామంటే, చూడండి. ఒక అబ్బాయి నిద్దట్లో పాస్ పోసేస్తున్నాడు. బెడ్ వెట్టింగ్. అయితే అతను 10 ఏళ్ళు వయసు ఉంటాయి. మరి పెద్దోడు అయిపోతున్నాడు, ఇంకా పాస్ పోసేస్తున్నాడు, ఇబ్బంది కదా మరి. ఎలాగ మందు ఏదైనా వెయ్యాలి. అంచేత ఏంటంటే, అతని యొక్క ప్రవర్తన ఎలాగుంది అని అడిగితే, చాలా మొండోడండి బాబు. ఎవరి మాట వినడు. కొంచెం పొగరుమోత్తానంగా ఉంటాడు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ కొంచెం హెడ్ స్ట్రాంగ్‌గా మాట్లాడారు. మొండితనం, హెడ్ స్ట్రాంగ్. అంచేత ముందు ఏంటి, కేస్ ఎలా పెట్టాలంటే మనం, ముందు ఆ అబ్బాయి కేస్ షీట్ తయారు చేయాలి మనం. దానికి మీరిక్కడ కీబోర్డ్ షార్ట్ కట్లుంటాయి. ఆ షార్ట్ కట్లు నోట్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు మనం చేసున్నాం గనక మీ దగ్గర ఉండే ఉంటది అది, ఆ ఇన్ఫర్మేషను. ఫస్ట్ కేస్ షీట్ ఓపెన్ చేయడానికి కీబోర్డ్ మీద, ల్యాప్‌టాప్ కీబోర్డ్ మీద ఆల్ట్ ఎన్. ఎన్ అంటే న్యూ కేసు. ఎన్ అంటే న్యూ కేస్. ఆల్ట్ ఎన్. ఇది నొక్కాలి. ఆల్ట్ ఎన్ నొక్కితే ఇలాంటిది వస్తది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ కుర్రాడు నిద్రలో పాస్ పోసేస్తున్నాడు బాయ్. బిఓవై బాయ్. బెడ్ వెట్టింగ్ అని పెడతాను. 10 ఏళ్ళు. వయసు 10 ఏళ్ళు, 10 ఇయర్స్. ఇక్కడ మేల్, ఫీమేల్‌లో ఇక్కడ మేల్ పెడతాం. పెట్టి ఓకే. అతని కేస్ షీట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరేమి ఇచ్చినా సరే అతని కేస్ షీట్‌లోకి వెళ్ళిపోద్ది. మనం ఏం నొక్కుతాం ముందు, ఎలా ఉంటాడు ఇతనంటే చాలా ఎవరి మాట వినిపించుకోడండి బాబు. ఏం చెప్పినా వినిపించుకోడు. ఎవరైనా లెక్క చేయడు అన్నారు. అదే పెట్టాం. మొండిగా ఉంటాడు, అబ్స్టినేట్. ఈ పదజాలం కూడా ఒక్క రోజులో ఏమి వచ్చేదు. 5, 6 నెలలు, సంవత్సరం అలా ఇవన్నీ ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటైపోద్ది. ఇయన్నీ మనకు తెలీదేటి అని అనుకోవడానికి లేదిక్కడ. ఆళ్ళెన్నో ఆలు, ఏబీసీడీలు అలాగా పలకలు అరిగిపోయేదాకా దిద్దాం. తర్వాతేమో ఫాదరు, మదరు, అమ్మ, ఆవు, ఒంటె, ఓడ ఇలాంటియన్నీ చదివాం. అలా వర్డ్స్ తర్వాత సెంటెన్సెస్. ఎలాగో ఇక్కడ కూడా రూబ్రిక్స్ కూడా అలాగలాగలాగా ఒక గట్టి పట్టు పడితే ఒక 6 నెలల్లో ఇయన్నీ లొంగిపోతాయి. మనకున్న శ్రద్ధను బట్టి. అబ్స్టినేట్, హెడ్ స్ట్రాంగ్ ఇదిగో మొండోడీడు. ఇలాగ ఒక 1000 కేసులు చేసేసామనుకోండి, చాలా వరకు తెరుపున పడిపోతాం. తర్వాత ఇలా మనిషి చూస్తే ఈ మందేంటన్నది మనం పసిగట్టగలం. ఇదొక స్కిల్. మెటీరియల్ ముందు. మెటీరియల్ చదువుకున్నాక ఇతను ఈ మందు పడద్దని అనుకుంటారు. ఇది ఇంకోటి. 2 చేతులు అలాగే మనకి, అలాగే మెటీరియల్‌తో సొల్యూషను. ఇంకోటేమో ఈ రిపర్టరీతో సొల్యూషన్. ముందు మెటీరియల్ ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత రిపర్. ముందు అది రావాలి. అదొచ్చాక నెక్స్ట్ ఇది. ఇప్పుడు అబ్స్టినేట్, హెడ్ స్ట్రాంగ్ పెట్టానండి. ఎలా పెట్టాను? ఇక్కడ సెలెక్ట్ చేశాను. యెల్లో కలర్ వచ్చింది. తర్వాత ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కితే అతను దాంట్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిందనమాట. రెండోసారి కూడా ఎంటర్ నొక్కామనుకోండి, ఇందాక పెట్టావు బాబు అని టింగుమని సౌండ్ వస్తది. చూడండి. అదిగో. అదే రెండోసారి చెప్తే ఆల్రెడీ ఉందని చెప్పేస్తుందనమాట అది. తర్వాత వీడెప్పుడు కుదురు ఉండటండి. అలా కదులుతా ఉంటాడు. ఎప్పుడు మెదులుతా ఉంటాడు. అసల కుదురు ఉండడన్నారు. కుదురు ఉండడంటే రెస్ట్‌లెస్. రెస్ట్‌లెస్ చిల్డ్రన్. రెస్ట్‌లెస్, నెర్వస్‌నెస్ చిల్డ్రన్ ఇన్. ఇదిగోండి. అంటే వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, మనం చూసిన దాన్ని బట్టి మనం పెడతాం. ముందేమన్నాడు, వీడంతా మొండోడండి, ఎవరి మాట లెక్క చేయడన్నారు. దానికి అబ్స్టినేట్, హెడ్ స్ట్రాంగ్ అని పెట్టాం.
ఇంకోటి ఏమన్నా కుదిరి ఉండడండి బాబు, వీడు ఇక్కడ కూర్చుంటాడు, అక్కడికి వెళ్తాడు, బయటకు వెళ్తాడు, లోపలికి వస్తాడు, అసలు ఒకసారి కూర్చోడండి అన్నారు. అంటే రెస్ట్లెస్నెస్ ఇన్ చిల్డ్రన్ అది పెట్టారు. పెట్టాక వీడు ఏం చేస్తాడంట, ఏదైనా అడిగితే ఇలా పుచ్చుకున్నాం అనుకోండి చేతులది, పటపట కొట్టేస్తాడు, కొట్టేసి తన్నేస్తాడు. అంటే కొట్టే అలవాటు ఉంది వీడికి, చేతి వాటం. లేకపోతే కొట్టడానికి కదా ఒక తప్పు తంతాడు. అదే పెట్టేసాం మనం. కొట్టడాన్ని ఏమంటామండి, స్ట్రైకింగ్. స్ట్రైకింగ్ అంటే కొట్టడం. ఇక్కడ ఫైండ్ అన్న దాంట్లో కొడుతున్నానండి. కిందే ఫైండ్ అని ఉంది, ఇక కర్సర్ కదులుతుంది చూడండి, ఆ ఫైండ్ అన్న దాంట్లో స్ట్రైకింగ్ అని కొడుతున్నాను. ఆ స్ట్రైకింగ్ అని కొట్టడానికి కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి కంట్రోల్ ఎఫ్ కొట్టాలండి. కంట్రోల్ ఎఫ్ అయితే అక్కడ సెలెక్ట్ అవుతప్పుడు స్ట్రైకింగ్ అని కొట్టాలి. చూడండి, కంట్రోల్ ఎఫ్ నొక్కుతుంది చూడండి, అక్కడ కలర్ మారుతుంది, అది కలర్ మారుతుంది, ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. అంటే ఇప్పుడు టైప్ చేయమని స్ట్రైకింగ్ అని కొడుతున్నాను. స్ట్రైకింగ్ కొడితే స్ట్రైకింగ్, కిక్కింగ్ ఎన్ని వచ్చేసినాయి ఇక్కడ. స్ట్రైకింగ్, కిక్కింగ్. ఇదేమిటంటే ఇక్కడ వీడు అడిగింది ఇక్కడ అనుకోవటం, అడిగింది ఇవ్వకపోయినా కోపం వచ్చినా ముందు తల గోడకేసి పడేసుకుంటాడు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనమాట అంతా. చూడండి ఎక్కడ ఉందండి అది, స్ట్రైకింగ్, కిక్. స్ట్రైకింగ్ వన్ సెల్ఫ్. వన్ సెల్ఫ్ అంటే ఆడిని ఓఎన్జి వన్. వన్ సెల్ఫ్ అంటే తన్ని. స్ట్రైకింగ్, కిక్కింగ్ వన్ సెల్ఫ్. స్ట్రైకింగ్, కిక్కింగ్ వన్ సెల్ఫ్. నాకింగ్, బీటింగ్ వన్స్ హెడ్ అగైన్. గోడకేసి పడేసుకుంటాడు తల గోడకేసి పట్టేసుకోవడం. ఇంకా అక్కడికి నచ్చడం ఏదైనా మనం చేతిలోకి, అక్కడికి కోపం వచ్చిందంటే అంటే అంత బండోడు అనమాట, మొండితనం. అలాగే కోపం వస్తే చేతిలో ఉన్నది ఏది ఉంటే అది విసిరేస్తాడండి. ఆ ప్రవర్తననే పెట్టేస్తున్నాం డైరెక్ట్గా మనం. అయ్యే చిన్న విషయాలని అనుకుంటున్నాం కానీ అతని యొక్క స్వభావం అందులో వచ్చేస్తుంది. కోపం వచ్చండి చేతులు ఏముంటే అది ఇసి పారేస్తాడని అనుకోండి, సేమ్ అలాగే పెట్టాలి. త్రోస్, THRO డబ్ల్యూ, త్రో అంటే ఎత్తడం. త్రోస్ థింగ్స్ ఎవే. ఎవే అంటే దూరంగా విసిరేస్తాడు. త్రోస్ థింగ్స్ ఎవే. త్రో అని కొట్టిన ఎవే అని కొడుతున్నాను. త్రోస్ థింగ్స్ ఎవే. అరౌండ్, చుట్టూరు విసిరేస్తాడనమాట. త్రోస్ థింగ్స్ ఎవే అరౌండ్. ఏది ఉంటే అది విసిరి పారేస్తాడు, జల్లి పారేస్తాడు. అంతవరకు బాగానే ఉందండి. ఒక్కటి ఉందండి బాబు, ఎంత అల్లరిగాడికి ఒక భయం ఒకటి ఉంది. అంటే భయం, కుక్కలంటే భయం వీడికి. ఏంట్రా బాబు, కుక్క వచ్చిందంటే దాని లోపల పారిపోతుంది. అంటే ఫియర్ డాగ్స్. ఇదేంటి అతని స్టోరీ, ఫియర్ ఫియర్ ఆఫ్ డాగ్స్. అది అతని మంది వచ్చేసింది. అతను ఎలా ప్రవర్తిస్తాడు అంటే చెప్పారండి, వీడు బాబు చాలా మొండోడండి బాబు, చాలా తలచెక్కగాడు అన్నారు. అఫిషినేట్ హెడ్ స్ట్రాంగ్ పెట్టారు. కుదిరి ఉండడంటే ఒక చోట కూర్చోడు అన్నారు. రెస్ట్లెస్ అని పెట్టారు. ఏదైనా స్ట్రైకింగ్ పెట్టాడు. తర్వాత కోపం వచ్చిందంటే శుభ్రంగా అక్కడ ఏముంటే అది ఇలా తోసి పారేస్తాడు, ఇచ్చి పారేస్తాడు అన్నారు. త్రోస్ థింగ్స్ ఏవే అరౌండ్ పెట్టారు. మరి ఏంటి భయాలు ఏంటంటే కుక్కలంటే మహాభయం అండి బాబు వీడికి. ఎవరికై జంట కానీ కుక్కలంటే మాత్రం మహాభయం. అది కూడా పెట్టేసి ఫియర్ డాగ్స్. ఇప్పుడు ఇతను మంది ఏంటో చూద్దాం. మంది ఎలా చూస్తాం ఇప్పుడు, కంట్రోల్ ఆర్ అండి. ఆర్ అంటే రిపర్టరీ అనాలిసిస్. కంట్రోల్ ఆర్, అది మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదో రోజు మీకు ఈ సాఫ్ట్వేర్ ఎక్కడో చోట వస్తుంది, మీకు దొరుకుతుంది, అప్పుడు మీరు చేయాలన్నమాట. కంట్రోల్ ఆర్. ఏమొచ్చిందండి మందు, ట్యూబర్కులినం. ట్యూబర్కులినం, ట్యూబర్కులినం వేశారు. ఇంతకీ వీడి ప్రాబ్లం వల్ల ఏంటి, ఈ అల్లరి ఒకటే కాదండి, పక్కన పాస్పోర్ట్ చేస్తున్నాడు, అది మెయిన్ ప్రాబ్లం. ట్యూబర్కులినం వేసాక పక్కన పాస్పోర్ట్ తగ్గింది. అది ఒకటే కాదు, ముందు వీడు అల్లరి తగ్గింది, కొంచెం నెమ్మది వచ్చింది, మనిషిలో స్వభావంలో మార్పు వచ్చింది. ఇదంతా ట్యూబర్కులినం కేసు అన్నమాట. ట్యూబర్కులినం తర్వాత ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏమిటంటే మామూలుగా ఈ కొంచెం వ్యభిచారం అది ఉన్నవాళ్ళు గనోరియా వచ్చేస్తుంది కొంతమంది. ఆ గనోరియా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పిల్లలు కూడా సిక్ అయిపోతారండి. వీడు బాగానే ఉంటాడు, వీడు ఏదో పడతాడు,
కానీ పిల్లలు జబ్బు చేస్తారు. పుట్టే పిల్లలకి చాలా అనారోగ్యం చేస్తారు దానివల్ల. వాడు పుట్టుకతోనే జబ్బుతో పడతారనమాట అండి. ఈ గనోరియా కారణం వల్ల. పేరెంటల్‌గా వచ్చిన గనోరియా కారణం. అది ఎలాగో చెప్తాను. ఇదేంటంటే, మనం ఈ కేస్ ఎలా చేయాలి మరి చూస్తున్నాను. ఇందులో ఈ డాక్టర్ గారు దీన్ని ఎలా సాల్వ్ చేశారంటే, ఇక్కడ మామూలుగా మందు ఇచ్చేసారండి. ఫాదర్‌కి గనోరియా ఉందని తెలిసిందండి. తెలిసి ఈ కుర్రోడికి ఏమైందంటే, వీడికి నెత్తి మీద ఒక చర్మ వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి పోవట్లేదు. అది ఒక స్మెల్ కింద ఉంది. ఇది వేసాక మాత్రం తగ్గిపోయిందట. మెడోర్నం వేశారు ఆ పేషెంట్. అలాగే ఇంకోటి చూద్దాం. ఇంకోటేమిటంటే, ఒక మదరు కుర్రోడు ఆవిడ ఇంట్లో ఆయనేమో డ్యూటీకెళ్ళిపోయేవారు. ఈవిడింకా కొడుకునేసుకొని ఉండేది ఇంట్లోను. ఒంట్లో బాగోలేదు. అన్ని బాధ్యతలు నెత్తి మీద పడిపోయాయి. దాంతో ఏమిటంటే, ఇంకా నేను భరించలేను బాధ్యతలు అని ఆవిడ చాలా నలిగిపోతుందనమాట. ఎక్కువ బాధ్యతలు నెత్తి మీద పడిపోయాయనుకోండి, దానివల్ల హ్మ్, సఫర్ అయిపోయి జబ్బు చేసేస్తే మందు కూడా దాన్ని బట్టే పెట్టాలి మనం. ఆవిడ ఏడ్చేసేది. అనుకోకుండా అలా ఏడుపొచ్చేసింది. కానీ పిల్లాడిని చూడలేకపోతున్నాను నేనని ఆందోళన చెందింది. భయపడిపోవడం, ఆందోళనగా ఉండింది. ఇవేశారండి. వేసి ఆవిడకి నిద్ర లేకుండా పోయిందనమాట. స్లీప్‌లెస్‌నెస్ వచ్చేసింది దీనివల్ల. అంచేత ఇక్కడేమిటంటే మనం చూద్దాం. ఆవిడ ఫస్ట్ కేస్ కదండీ ఆవిడది. ఆర్‌టిఎన్. ఈవిడికి యారమెట్ పడిందండి. యారమెట్, యారమెట్ కేసనమాట. అయితే ఆవిడ లక్షణాలేంటి అంటే, ఈవిడ ఆందోళన, ఎందుకంటే ఒక 1 ఇయర్ కుర్రాడున్నాడు. అతనికేమో ఫిట్స్ వచ్చేస్తున్నాయి. అప్‌సెట్ అయిపోతుంది ఈవిడ. ఎప్పుడు ఫిట్ వచ్చేస్తదో తెలీదు. ఇంక దాంతో చాలా ఆందోళనగా ఉంటే ఆళ్ళ ఆయన గారేమో టూర్‌లో ఉన్నారు. ఇంట్లో లేడు. దాంతో ఈ బాధ్యత నేను తట్టుకోలేననేసి ఫీలింగొచ్చింది. అంచేత మనం అదే పెడదాం. యారమెట్ కేస్ అన్నాను గదండీ! ఆవిడ ఫీమేల్ గనక ఫీమేల్ అని పెడతాం ఇక్కడ. పెట్టాక మనం ఇక్కడ నేను బాధ్యతలు తట్టుకోలేకపోతున్నాను. నాకు నెత్తి మీద చాలా నేను తట్టుకోలేని బాధ్యతలు వచ్చేసాయి. అది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏ నైట్ ఫిట్ అవుతదో తెలీదు. డాక్టర్ దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలీదు. అంటే అసాధారణమైన రెస్పాన్సిబిలిటీ వల్ల ఆవిడ సిక్ అయిపోయిందింక. చూడండి, మైండ్ రెస్పాన్సిబిలిటీ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్యూజువల్ రెస్పాన్సిబిలిటీ. అసాధారణమైన రెస్పాన్సిబిలిటీ. భర్త టూరెళ్ళిపోయాడు. కొడుకేమో ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏ రాత్రి ఫిట్ అవుతదో తెలీదు. డాక్టర్లు అది బయటికెళ్ళే అలవాటు లేదు ఈవిడకి. దాంతో నేను ఇంక తట్టుకోలేనని కంగారు పడిపోతుంది. కొడుకు ఆరోగ్యం గురించి బెంగెట్టేసుకుంది. అంచేత ఫస్ట్‌ది ఏం పెట్టారండి, విపరీతమైన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నెత్తి మీద పడిపోవడం వల్ల ఆవిడ సిక్ అయిపోయింది. నిద్ర లేదింక ఆవిడకి. కంగారు, ఫియరు, యాంగ్జైటీ 2 వచ్చేసాయి. భయం, ఆందోళన గూడాను. భయం, ఆందోళన 2 వచ్చేస్తే భయం, ఆందోళన కలిపి ఉన్నది పెడతాం పాయింట్. ఎలాగంటే యాంగ్జైటీ, ఫియర్ విత్ యాంగ్జైటీ, ఫియర్ విత్ ఇదిగోండి. ఆందోళన, భయమును. అలాగే ఇంకా అలాగే ఏడుపొచ్చేస్తుంది అంతే ఆవిడకి. ఆవిడ ఏడవాలని గూడా కాదు, అలా ఏడుపొచ్చేస్తుంది ఆవిడ. అప్‌సెట్ అయిపోయి. వీపింగ్. ఇన్వాలంటరీ. వీపింగ్ ఇన్వాలంటరీ అంటే కావాలని ఏడట్లేదు. అలా ఏడుపొచ్చేస్తుంది అనుకోకుండానే. నేను అపరాధం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, కొడుకుని చూడలేకపోతున్నాను నేను అని అంతరాత్మ విషయంలో యాంగ్జైటీ. యాంగ్జైటీ కాన్షియస్. యాంగ్జైటీ కాన్షియస్ ఆఫ్. నా కాన్షియస్ ఒప్పుకోవట్లేదంటారు. అంటే లోపల అంతరాత్మ నేను తప్పు చేస్తున్నాను, నా కొడుకుని సరిగ్గా చూడలేకపోతున్నాను, ఫిట్స్ వస్తున్నాయి ఆడికి, నేను వైద్యం సరిగ్గా చేయించలేకపోతున్నాను, ఈయన చూస్తేనేమో ఊళ్ళో లేరు, ఇలాగొచ్చేసి. ఇప్పుడు ఇవి పెట్టారండి. రెస్పాన్సిబిలిటీ, తట్టుకోలేనంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నెత్తి మీద పడిపోయింది. అలాగే యాంగ్జైటీ కాన్షియస్, యాంగ్జైటీ ఫియర్. అనుకోకుండా అలా ఏడుపొచ్చేస్తుంది. ఏరమెట్ట.
గోల్డ్. ఎర్రమట్టి అంటే బంగారం కదండి. ఎర్రమట్టి ఇండికేట్ అయింది ఆవిడ పరిస్థితిని బట్టి. ఎర్రమట్టి వేసాక ఏమవుతుంది అంటే ఆవిడ ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం వచ్చి నిద్రపోద్ది. మానసికమైన ఒత్తిడి నలుగుడు తగ్గుద్ది. అలాగే ఒక అమ్మాయికి ఎగ్జిమా ఉందండి, చర్మ వ్యాధి. ఆ చర్మ వ్యాధి వల్ల వాడు సఫర్ అవుతున్నారు బాగా. మరి ఎలాగా అంటే ఎక్కడ నెత్తి మీద ఉంది. 3 సంవత్సరాల పాప అనమాట. చిన్న 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 వెసికిల్స్ లాంటివి వచ్చేసాయి. అందులోంచి పసుపు రంగు జిగురు జిగురుగా వస్తుంది స్రావం. అంటే మనం ఇప్పుడు ఏమిటంటే ఆ కేసు ఎలా చేయాలి అంటే, తల మీద ఎగ్జిమా ఉంది, 3 సంవత్సరాల పాప, తలలో చాలా జిగురు జిగురుగా వస్తుంది. దానికి ఏం చేయాలో చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఎలా ఉంటుంది ఆ పాప అని అడిగారు. ఏమోనండి అలా ఏదో ఆలోచించుకుంటూ ఉంటుందండి, బయటికి ఏం చెప్పదు, అంతా లోపల లోపలే అన్నారు. చిన్నపిల్లకి కూడా ఏంటి అనుకున్నారు అన్నమాట. అలా ఉండిపోతాడు ఏదో దీర్ఘాలోచనలో. మరి దీర్ఘాలోచనలో అలా ఉండిపోతే మరి ఎలాగా, ఏం పెట్టాలి? ఇప్పుడు ముందు ఆ పాపది చేయి షీట్ ఓపెన్ చేద్దాం. చేయి షీట్ అంటే ఆల్ట్ ఎన్ కొడితే ఇది వచ్చింది. ఇది వచ్చి ఇందులో బేబీ ఎగ్జిమా క్యాల్ప్ నెత్తి మీద. పాప కనుక ఫిమేల్. ఇక్కడ అన్ని ఫోటో ఇవన్నీ పెట్టచ్చు కానీ ఇలా సరిపోదు. కాబట్టి చేయి షీట్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనం ఫీడ్ చేయాలన్నమాట. ఎలా ఫీడ్ చేయాలి? ఆ అమ్మాయి యొక్క స్వభావం ఏంటి చూడాలి ముందు. ఎలా ఉంటుందంటే ఏదో అలాగా ఆలోచించుకుంటున్నట్టుగా ఉంటుంది అన్నారు. ఏదో అలా ఆలోచించుకుంటున్నట్టుగా ఉంటుందంటే ఏంటి, ఏ పాయింట్ పెట్టాలి మరి? ఏ రుబ్రిక్ పెట్టాలి? ఇంట్రోవెర్టెడ్. ఇంట్రోవెర్టెడ్ అంటే ఏదో అలాగా తనలో తను. ఇంట్రోవెర్టెడ్ ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇంట్రోవెర్టెడ్ కొట్టాను ఇక్కడ. ఇక్కడ ఫైండ్లో ఇది ఫైండ్ అనమాట. ఫైండ్లో ఇంట్రోవెర్టెడ్ కొట్టాను. ఫైండ్ రావాలంటే కంట్రోల్ ఎఫ్. ఇంట్రోవెర్టెడ్ కొడితే ఇంట్రోవెర్టెడ్ ఇక్కడ రుబ్రిక్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేశాను. పసుపు రంగులో మారింది చూసారండి. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఆవిడ కేసులోకి వెళ్ళిపోయింది. తర్వాత మరి పైన నెత్తి మీద అయితే ఇంకా ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బొమ్మలు బాగా వేస్తండి. ఎప్పుడు అలాగ పెన్సిల్తోటి బొమ్మలు వేసుకుంటా, పెయింటింగ్లు అవి వేస్తా. దాన్ని ఒక రూబ్రిక్ కింద మనం ఒక పాయింట్ కింద పెట్టాలి. బొమ్మలు బాగా వేస్తుంది, ఎప్పుడు బొమ్మలు వేసుకుంటా కూర్చుంటుంది అంటే ఎలా పెట్టాలి ఇప్పుడు మనం దానికి? ఆర్టిస్టిక్. చూడండి, ఆర్టిస్టిక్ కొట్టానండి. చూసారండి, ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్. ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్ ఉందనమాట ఆవిడ. తర్వాత మరి తల మీద ఎరప్షన్స్ ఉన్నాయి కదండి. ఎరప్షన్స్ ఉన్నాయి, హెడ్ ఎరప్షన్స్. తల మీద హెచ్ఏడి హెడ్ ఎరప్షన్స్, చర్మ వ్యాధి. ఎలా ఉన్నాయంటే అందులోంచి రసిలాగా వస్తుంది కానీ మాయిస్ట్. హెడ్ ఎరప్షన్స్ మాయిస్ట్ అని కొట్టాను ఇక్కడ. మాయిస్ట్ అంటే అందులో చెమాయింపులాగా వస్తుంది అనమాట. ఎరప్షన్ అంటే చర్మ వ్యాధి. ఎరప్షన్స్ హెడ్, ఎరప్షన్స్ మాయిస్ట్. ఇదిగోండి ఇక్కడ హెడ్. నాలుగోది హెడ్ ఎరప్షన్స్ మాయిస్ట్ పెట్టానండి. అయితే చిన్నపిల్ల కదా, చిన్నపిల్లల్లో వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మరి మామూలుగా చిన్నపిల్లల్లో వైట్ డిశ్చార్జ్ అయితే కొన్ని మందులు ఉంటాయి ప్రత్యేకించి. లుకోరియా. లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్. ఎవరో గర్ల్స్, లిటిల్ గర్ల్స్. ఇదిగోండి లుకోరియా ఇన్ లిటిల్ గర్ల్స్. చిన్నపిల్లల్లో లుకోరియా. అంటే ఇక్కడ 4 పాయింట్లు పెట్టారండి. అయితే ఎగ్జిమా, తల మీద ఎగ్జిమాకి మందు. అయితే అమ్మాయి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే లోపలికి అలాగా దీర్ఘాలోచనలో ఇంట్రోవెర్టెడ్గా ఉండిపోద్ది. తర్వాత బొమ్మలు అవి బాగా వేస్తుంటుంది, ఇంకా పెయింటింగ్స్ బాగా వేస్తుంటుంది. అంటే ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్. తర్వాత హెడ్ ఎరప్షన్స్ మాయిస్ట్. పైన చమాయింపుగా ఉండే తల మీద చర్మవ్యాధి ఉంది. అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ 4 పెట్టాం. సెపియా. సెపియా మందు అనమాట. ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్, ఇంట్రోవర్టెడ్, ఎరప్షన్స్ మాయిస్ట్, లుకోరియా ఇన్ లిటిల్ గర్ల్స్, సెపియా. సెపియా వేసాక అమ్మాయికి తగ్గిపోయిందండి. ఇలాగ ఏంటంటే మనం ఈ కేసులు రెగ్యులర్గా అలా చేయడానికి అలవాటు పడాలండి.
అంటే మనకి ఇందులో ఇసుగు ఉండకూడదు ఇంకా. నెంబర్ ఆఫ్ కేసెస్ చేసి కొద్దీ మనకి టచ్‌లోకి వస్తాయన్నమాట. ఒక ఎంత హోమియోపతి యొక్క పవర్ ఎంతో తెలుస్తూ ఈ నోట్స్‌లో ఏముందో చూద్దాం. ఈ బుక్ పేరు ఫీలింగ్స్ అన్నమాట. అందులో ఫస్ట్ కేసు ఆయన ఎంఎల్ శేఖర్ గారి అబ్బాయిదనమాట. ఆ కేసు ఏమని రాశారు చూసారండి? ఈ హైడ్రోసెఫాలస్ కేసు అనమాట. చంటి పిల్ల 1 ½ ఇయర్స్ పిల్ల. 1 ½ ఇయర్స్ పిల్ల తలకి నీరు పట్టేసింది. తలకి నీరు పట్టేసి ఏమైందంటే హిజ్ హ్యాండ్స్ బాబు అనమాట. హిజ్ హ్యాండ్స్, ఆర్మ్స్, లెగ్స్ ఇలా లూజ్‌గా ఏర్పడిపోతున్నాయి. అలాగే చూపు ఇలాగ ఫిక్స్‌డ్ కింద అయి ఉండిపోయింది. అంటే కనుగుడ్డు ఏం కదలటం లేదు. ముక్కు, నోరంటే ఇలాగ చొంగలాగా ఇలా నీరు గారిపోతుంది. బ్రీత్ ఊపిరి కూడా ఉండుండి పీల్చుకుంటున్నాడు. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిక్లేర్డ్ హిమ్ హోప్‌లెస్ కేస్ ఆఫ్ హైడ్రోసెఫాలస్. కష్టమండి అని చెప్పేశారు. అయితే సర్జరీ చెయ్యాలి. కానీ ఛాన్స్ ఎంతో ఉండదు మరి. రికవరీ ఛాన్స్ అని చెప్పారు. అప్పుడు ఈ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికొచ్చారు. శేఖర్ గారి అబ్బాయి దగ్గరికొచ్చారు. వస్తువులకి పాప దగ్గరికెళ్ళాడు. దేర్ వాజ్ ఇన్ జనరల్ డిజైర్ టు బి హెల్డ్. బట్ ఐ కుడ్ నాట్ ఫిగర్ ఔట్ హౌ టు డిఫరెన్షియేట్ ది మెనీ రెమెడీస్ కవర్డ్ బై దిస్ వన్ రూబ్రిక్. అంటే డిజైర్ టు బి హెల్డ్ అని. డిజైర్ టు బి అని. దెన్ అంటే ఎత్తుకోవాలన్నమాట. దెన్ ఇన్ ది ఈవినింగ్ థర్డ్ డే సింప్టమ్ వచ్చింది. ఏంటంటే కాఫ్ దగ్గొస్తుంది. దగ్గొచ్చి ఎండెడ్ ఇన్ స్పాజమ్. ఇలా బిగిసిపోతున్నాడు మనిషి. అలా మొత్తానికి ఆ పాపను చూసి ఆ పాపను పలకరించాడు. పలకరించకి అదొక ఇరిటేటింగ్‌గా పెట్టేసిందనమాట మొఖం. పేచీ పెడుతున్నట్టు. ఇలా ముట్టుకున్నాడు ఇలాగా. అమ్మా అన్నాడు. ఇలా ముట్టుకుంటే చాలా ఇరిటేటింగ్‌గా పెట్టేసింది. ఇట్ టచ్డ్ అవర్సన్ టు కేరెస్డ్ వెన్. మనం మనం ఎంత ముద్దుగా పిలిచాం. ఎంత ముద్దుగా పిలిస్తే అంత ఇరిటేట్ అయిపోతారు సినా వాళ్ళు. ఇది సినా కేస్ అనమాట. టచ్డ్ అవర్సన్ టు బి కేరెస్డ్ వెన్. అలాగే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇలాగ కుదుపుతా ఉంటే బావుంటది. చంటిపిల్లని ఓ ఓ ఓ ఓ ఓ అని కుదుపుతా ఉంటారు కొందరు. అలా కుదిపితేనే ఊరుకుంటాం. ఇరిటబిలిటీ ఇరిటబిలిటీ ఎలా తగ్గుతుంది? రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషన్. రాకింగ్ అంటే ఇలా ఊపాలన్నమాట. అలా ఊపితే బావుంది. అంటే ఊపడం కూడా మందులోకి పనికొత్తదా? అంటే అంత స్వల్ప విషయం కూడా అంటే ఆ అమ్మాయి యొక్క బిహేవియర్. అలాగే ఎప్పుడు అలా భుజం మీద యేసుకొని తిప్పుతా ఉండాలింక. క్యారీ డిజైర్ టు బి ఆన్ షోల్డర్స్. భుజం మీద యేసుకొని ఎత్తుకొని తిప్పుతా ఉండాలి. అలాగే ఇలాగ ఊపుతా ఉంటేనే ఊరుకుంటుంది. ఇలా ఊపడం ఆగిపోతే ఏడ్చేస్తుందంట. ఇరిటేట్ అయిపోతుంది. మనం ఎవరిని ఇలా ముట్టుకొని ఏదైనా కొంచెం అమ్మా ఎలా ఏంటమ్మా అని ఇలా చిటికేసి ఇలా చిన్నపిల్లల దగ్గర కొంచెం వాళ్ళు నవ్వుతారని మనం చేస్తాం. వీడు ఇంకా ఇరిటేట్ అయిపోతుంది. టచ్డ్ అవర్సన్ టు కేరెస్డ్ వెన్. కేరెస్ అంటే ముద్దాడడం అలాగనమాట. ఇరిటబిలిటీ రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషన్ అంతే. లేకపోతే ఇరిటేట్ అయిపోతుంది. ఇలా ఊపాలి. క్యారీ డిజైర్ టు బి ఆన్ షోల్డర్స్. ఈ 3 పెట్టారండి. సినా వేశారు. ఏమన్నారండి? సినా డిడ్ ఎ మిరకిల్. వితిన్ మినిట్స్ ఐబాల్స్ ఆఫ్ ది చైల్డ్ స్టార్టెడ్ మూవింగ్. అప్పటిదాకా ఇలాగ ఉండిపోయి అలా ఉండిపోయి అంతే. కదలడం లేదు, మెదలడం లేదు. ఏసాక 10 నిమిషాలు పోయేసరికి కలుగుట్లు మెల్లిగా కదలడం మొదలెట్టాడు. మరి ఎంత మిరక్యులస్‌గా పనిచేస్తుందో. ఆఖరికి పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఇది చనిపోతాడు ఇంక లాభం లేదని చెప్పేసింది. వితిన్ మినిట్స్ కనుగుడ్లు కదలడం మొదలెట్టాయి. వితిన్ పీరియడ్ ఆఫ్ 3 days ఐ రైజ్డ్ ది పొటెన్సీ గ్రాడ్యువల్లీ టు సినా 1 m. అండ్ బై ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ వీక్ ది చైల్డ్ రికవర్డ్ కంప్లీట్‌లీ. 2 వారాలు అయితలోకి ఇంకా లాభం లేదు చనిపోతాడనుకున్నవాడు మామూలయిపోయాడు అంతే. ఎలా పట్టాడు ఇతను? ఫస్ట్ ఎలా పట్టాడంటే దగ్గొచ్చాక బిగిసిపోతున్నాడు బాబు అని. అలా పట్టాడు ముందు. అది సినాలో ఉంటది. కానీ మెంటల్ సిమ్టమ్స్ కావాలి నాకు అనుకుని అబ్జర్వ్ చేశాడు.
చేతిలోకి ఇవి తగిలేవి. ఇలా ముట్టుకొని ఎలాగ ఏదైనా ముద్దాడబోతులోకి ఇష్టం లేదు. తర్వాత ఎలాగ ఊపుతా ఉండాలి. రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషన్ అంతే, లేకపోతే ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. క్యారీ డెజర్ట్ టు బి షోల్డర్స్, ఎప్పుడు భుజాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. దీంతో సినా వేశారు. సినాతో లైఫ్ వచ్చేసింది. విత్ ఇన్ మినిట్స్ కళ్ళుగుడ్లు కదపడం మొదలెట్టాడు. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ చూసి కొద్దీనండి ఈ సిస్టమ్ యొక్క విజడం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందండి. ఈ కేసే మనం చేద్దాం. టచ్ ఎవర్ టు బి కేర్-11. ఇది కొత్త కేసు చేద్దాం. ఇది ఆల్ట్ ఎన్ అంటే న్యూ కేస్. న్యూ కేస్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇది న్యూ కేస్ ఫారం. ఇది ఇక్కడ మనం హైడ్రోసెఫాలస్ బేబీ. నాకు ఎలాగా యాక్చువల్గా జబ్బు పేరు పెట్టడం ఇష్టం ఉండదండి. బేబీ అనే పెడతారండి. ఎందుకంటే తగ్గిపోయేవాడికి జబ్బు పేరు ఎందుకు? బేబీ 1.5, 18 months కదా, 18 months అలా సరిపోద్ది. బాబు అనుకోండి. ఇప్పుడు మనం మొట్టమొదటి ఏంటండి ఏముంది, ఇది టచ్ ఎవర్స్ టు కేర్-11. ఈ సిమ్టమ్ పెట్టాలి మనం. ఈ సిమ్టమ్ పెడదాం. టచ్ ఇక కింద ఫైండ్లో కొడుతున్నానండి. ఇక్కడ ఇలా అనేస్తే సెలెక్ట్ అయిపోతే నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, కానీ మనం కంట్రోల్ ఎఫ్ కొట్టినా అక్కడ అలా సెలెక్షన్ అవుతుంది. కింద అన్నిటికంటే కింద ఉందండి. ఇక్కడ మనం టచ్ ఎవర్స్ టు TOUCHED, టచ్డ్ ఎవర్స్ టు AVER, టచ్డ్ ఎవర్స్ టు ఇదిగా చూడండి. టచ్డ్ ఎవర్స్ టు కేర్ బీయింగ్. ఇది ఎంటర్ నొక్కితే అతను రికార్డులోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏముందండి, ఏం గమనించారా డాక్టర్ గారు? ఇరిటబిలిటీ రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషను. ఇలాగా జోరుగా కుతకపోతే ఇరిటేట్ అయిపోతున్నాడు. అదే కొడదాం. మళ్ళీ ఇంకో రూబ్రిక్ తీసుకోవాలి కదండి. కంట్రోల్ ఎఫ్ కింద సెలెక్ట్ అయింది. ఇరిటబిలిటీ IRR పూర్తిగా ఇవ్వక్కర్లేదు. IRRI రాక్ ROCK, IRRI ROCK కొట్టినంతే వచ్చేసింది. ఇరిటబిలిటీ రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషన్. ఒకటే డ్రగ్ ఉందండి. ఏమిటా డ్రగ్? అది సినా. ఇలాగలా ఎత్తుకుని ఇలా కుదుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఓన్లీ సింగిల్ డ్రగ్. ఇది కూడా ఎంటర్ నొక్కుతున్నాను, అతని కేసులోకి వెళ్ళిపోద్ది. మూడో సిమ్టమ్ ఉందండి. అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబీకులకు కానీ ఇది ఎంత ముఖ్యమైన విషయం. మరి ఆ కుర్రాడు ప్రాణం కదా. క్యారీ డెజైర్ టు బి షోల్డర్స్, ఎత్తుకుని భుజం మీద ఎత్తుకుని తిప్పాలి. భుజం మీద ఎత్తుకుని తిప్పాలన్నది ఎక్కడ? కంట్రోల్ ఎఫ్ నొక్కితే కింద సెలెక్ట్ అయ్యింది. అక్కడ మనం క్యారీడ్ షోల్డర్స్ CARRIE సరిపోద్దండి. షోల్డర్ SHOULD అంటే సగం కొట్టినా ఇక్కడ వచ్చేస్తుంది పైన. ఇంకా మైండ్ క్యారీ డిజైర్ టు బి షోల్డర్స్ ఓవర్. దాని భుజం మీద చేసుకుని తిప్పుతూ ఉండాలి. అలాగా ఈ 3 రూబ్రిక్స్ పెట్టామండి. ఇప్పుడు ఏం కొట్టాలి? కంట్రోల్ R కొడితే ఆ రిపర్టరీ టేబుల్ ఓపెన్ అవుతుంది. సినా క్యారీ డిజైర్ టు బి షోల్డర్స్ ఓవర్, ఇరిటబిలిటీ రాకింగ్ ఫాస్ట్ ఎమ్యులేషను, టచ్డ్ ఎవర్స్ టు బి బీయింగ్ కేర్లెస్. సినా వేశారు. సినాతో అతనికి కుర్రాడికి లైఫ్ వచ్చేసింది. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చేసి కొద్దీ బాగుంటుందండి. అలవాటు చేసుకోవాలి. ఇది ఒక సాధన అనమాట. మెట్రిమెడికల్ చదువుకుంటూ ఉండాలి, ఇలా కేసెస్ అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి కేసులు, మనం దీంతో సరిపెడతాం. ఇంకా చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.